హాయ్ అండి, నమస్తే. సండే స్పెషల్గా సూపర్ కాంబినేషన్తో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటో కాదండి, మటన్ చింత చిగురు కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మన పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఈ చింత చిగురు మన పెద్దల నాటి నుంచి తింటూనే ఉంటారు. ఇప్పుడున్న జనరేషన్లో మరి తింటున్నారైతే నాకు అయితే తెలియదు, కానీ ఈ కాంబినేషన్తో మీరు తిన్నారు అంటే ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టరండి, అంత టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 4 గరిటెల వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకొని మీడియం సైజు ఉల్లిపాయలు 3, అలాగే బిర్యానీ ఆకు 2, మీకు షాజీరా ఉంటే 1 స్పూన్ యాడ్ చేసుకోండి. లేని పక్షంలో జీలకర్ర అయినా వేసుకోవచ్చండి 1 స్పూను. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకున్న తర్వాత చక్కగా వేగాక అల్లం వెల్లిపాయ పేస్ట్ ఫ్రెష్గా నూరు పెట్టుకున్నది 2 స్పూన్లు అయితే యాడ్ చేశానండి. ఈ కాంబినేషన్తో తిన్నారు అంటే ఆహా అనాల్సిందేనండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఎప్పుడైనా మటన్ తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా చేసి తినండి, సూపర్ అనాల్సిందేనండి. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చింత చిగురు అయితే నేను యాడ్ చేసుకున్నానండి. ఒక 2 గుప్పెళ్ళు చింత చిగురు ఉంటుందండి. శుభ్రంగా కడిగేసుకొని కాడలు అవి కూడా తీసేసుకోవాలండి, లేదంటే కర్రీకి తగులుతూ ఉంటాయి. మటన్ అయిపోయిన తర్వాత చింత చిగురు వేసే టేస్ట్ వేరండి, ఈ విధంగా వేసే టేస్ట్ వేరు. ఒకసారి మీరు ట్రై చేయండి. 3/4 కేజీ వరకు మటన్ అయితే తీసుకున్నానండి. శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకున్న మటన్ కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఇలా కలుపుకోవాలండి. మూడు స్పూన్లు కారం అయితే యాడ్ చేశానండి. 3/4 కేజీ మటన్కి 3 స్పూన్లు అయితే సరిపోతుందండి. స్పైసీగా ఉంటుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మటన్కి కారం ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. అలాగే సరిపడినంత కల్లుప్పు కూడా యాడ్ చేశాను. మీడియం సైజ్ టమాటా 1 కూడా వేసుకున్నానండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. టమాటా మంచి టేస్ట్ అయితే వస్తుందండి మటన్ కర్రీకి. అలాగే గరం మసాలా, ధనియాలు, చెక్క, లవంగాలు, పొడి మసాలా 1 స్పూను, జీడిపప్పు, గసగసాలు పేస్టు 2 స్పూన్లు యాడ్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. 4 జీడిపప్పులు, 2 స్పూనున్నర గసగసాలు వేసుకొని మిక్సీ పట్టుకొని ఈ విధంగా వేసుకున్నానండి. ఇప్పుడు కుక్కర్కి మూత లేకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోవాలండి, ఎందుకంటే వాటర్ మటన్కి రిలీజ్ అవుతుంది. ఆ వాటర్ ఇంకేంత వరకు ఉంచుకున్న తర్వాత ఒక 5-10 మినిట్స్ ఇప్పుడు సరిపడిన గ్రేవీకి సరిపడినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ అయితే నేను వేసుకున్నానండి, సరిపోలేదు. ఒక చిన్న గ్లాస్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో 2 విజిల్స్, లో ఫ్లేమ్లో 2 విజిల్స్ వస్తే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఆయిల్ చక్కగా పైకి తేలింది కదండి, అది ఇంకే దగ్గరికి అయ్యేంత వరకు మనం ఎగిర్చుకోవాలి. మటన్ ముక్క అయితే చక్కగా ఉడికిపోయింది కదండి. చాలామంది ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండానే లైక్ చేయకుండానే చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ మీ. చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి. లైక్ చేసిన ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్ థ్యాంక్ యూ అండి. ఇప్పుడైతే నేను కొత్తిమీర వేసేసుకున్నాను. మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.